అందరికీ హాయ్ అండి. ఇది లాయిడ్ ఇన్వర్టర్ ఏసీ. మనకి ఏసీ కంప్లెయింట్ వచ్చి స్టార్టింగ్‌లో ఈ3 ఎర్రర్ వచ్చేదండి. 2 మినిట్స్ పాటు బ్లోయర్ మోటర్ అనేది తిరిగి లైట్‌గా కూలింగ్ వచ్చి ఆటోమేటిక్‌గా ఆగిపోయి మనకి డిస్‌ప్లే మీద ఈ3 ఎర్రర్ వచ్చేది. కానీ ఇప్పుడు కంప్లీట్‌గా మనకి బ్లోయర్ మోటర్ అనేది తిరగట్లేదు ఇండోర్ యూనిట్‌లో. దాంతో పాటు మనం ఎంత టెంపరేచర్ అయితే పెడుతున్నామో అంతే టెంపరేచర్‌లో కంటిన్యూగా అలాగే ఉండిపోతుందండి. మనకి ఇండోర్ యూనిట్‌లో ఎలాంటి చలనం లేదు. అంటే బ్లోయర్ మోటర్ తిరగడం గానీ, కూలింగ్ రావడం గానీ ఏం అవ్వట్లేదు. కంప్లీట్‌గా మనకు ఆగిపోతుంది. ఒకసారి మనకు ఓపెన్ చేసి చూస్తే చూడండి మనకి లోపలికి ఎలకలైతే ఎళ్లి మనకు బ్లోయర్ మోటార్, స్వింగ్ మోటార్ సంబంధించిన కంప్లీట్ వైర్లు మొత్తాన్ని కొరికేసాయండి. చూసారా ఈ విధంగాను. సో, ఈ విధంగా మొత్తం వైర్లన్నీ కొరికేసాయి. అందువల్ల మనకి ఎంతలో టెంపరేచర్ పెడితే అదే టెంపరేచర్ అలా కంటిన్యూ‌గా చూపిస్తుంది. మనకి ఇండోర్ యూనిట్‌లో బ్లోయర్ మోటార్ గానీ, దాంతో పాటు కంప్లీట్‌గా మనకి ఇంకేం గూడా రన్ అవ్వట్లేదు. సో, ప్రాబ్లమ్ అయితే ఇదండి. దాంతో పాటు డ్రైన్ పైప్‌ని కూడా కొరికేసాయి ఎలకలు. చూసారా మనకి దాంతో పాటు వైర్‌ని ఇండోర్ యూనిట్‌కొచ్చే సప్లై వైర్‌ని కూడా కొరికేసాయి. సో, కంప్లీట్‌గా దీనికి కంప్లెయింట్ వచ్చి మనకి బ్యాక్ సైడ్ ఏసీ ఇన్‌స్టాలేషన్ చేసినప్పుడు హోల్‌లో పెడతాం కదండీ! ఆ హోల్ అనేది బ్లాక్ చేయలేదు. దానివల్ల ఆ హోల్ నుంచి లోపలికి ఎలకలొచ్చి మొత్తం కంప్లీట్‌గా వైర్లు మొత్తాన్ని కొరికేసాయండి. ఈ విధంగాన. ఈటి మొత్తాన్ని నీట్‌గా టేప్ చేసుకొని జాయింట్ చేసుకోవాలండి. జాయింట్ చేసుకుంటే మనకి ప్రాబ్లమ్ అనేది క్లియర్ అయిపోద్ది. మరీ దగ్గరికి మోటార్ దగ్గరికి వైర్లు కొరికేసినట్లయితే మనకి మోటార్ అయితే రీప్లేస్‌మెంట్ చేసుకోవాలి. కాకపోతే ఇది కొద్దిగా గ్యాప్ ఉన్నదండి. ప్రాబ్లమ్ లేదు. చిన్న చిన్న వైర్లు ఉంటే ఆ మాత్రం అడ్జస్ట్ చేయడానికి అవకాశం ఉంటది. సో, ఈ విధంగా మొత్తం వైరింగ్ అంతా నీట్‌గా చేయాలండి. చేసుకున్న తర్వాత మనకి ఆటోమేటిక్‌గా ఇండోర్ యూనిట్ అయితే స్టార్ట్ అయిపోద్ది. మనకి ఈ3 ఎర్రర్ వచ్చిందంటే కంప్లీట్‌గా లాయిడ్ ఇన్వర్టర్ ఏసీలో మనకి ఇండోర్ యూనిట్ ఫ్యాన్ మోటర్ ఇష్యూ అయినప్పుడు మనకి ఈ3 ఎర్రర్ అయితే వస్తది. ఈ మోడల్‌లో. సో, ఫైనల్‌గా మనకి వైరింగ్ ఇయన్నీ కూడా నీట్‌గా టేప్ చేశానండి. టేప్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి. మనకి ఇండోర్ యూనిట్ అయితే ఆన్ అయింది. బ్లోయర్ కూడా తిరుగుతుంది. టెంపరేచర్ మనం 28 పెట్టాం. చూడండి మనకి బ్లోయర్ అయితే తిరుగుతుంది. ఒకసారి మీకు నీట్‌గా చూపిస్తాను. చూడండి మనకు అవుట్‌డోర్ యూనిట్ కూడా స్టార్ట్ అయిపోయింది. మనకి కాయిల్ మీద లైట్‌గా వాటర్ అనేది ఫార్మ్ అవుతుంది చూసారా? ఐస్ అనేది ఈ విధంగాన. సో, ఈ విధంగా మనకి వాటర్ అనేది ఫార్మ్ అవుతుందంటే మనకు అవుట్‌డోర్ యూనిట్ నుంచి కూలింగ్ వస్తుందని. మనకి డిస్‌ప్లే మీద కూడా ఎలాంటి ఎర్రర్ రావట్లేదండి. చూడండి మనకి బ్లోయర్ అయితే స్టార్ట్ అయింది. ఫ్యాన్ మోటర్ కూడా తిరుగుతుంది. మనకి ఇండోర్ యూనిట్ చూసారా? మనకి కూలింగ్ కూడా వస్తుందండి. ఇన్‌స్టాలేషన్ చేసిన తర్వాత ఈ హోల్ ముయ్యకపోవడం వల్ల ఎక్కువగా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి. ఓకే అండి. ఈ వీడియో అంతే. థాంక్ యూ.